సత్యవ్ జాగరణ. చీకటిలో మునిగిపోయిన గ్రామం. రాత్రి 12 గంటలు దాటింది. ప్రతి ఇల్లు నిద్రలో ఉంది. కాని సత్యవ్ అనే యువకుడు మాత్రం నిద్రలేచి కిటికీ బయటకు చూస్తున్నాడు. ఒక కాంతి దూరంగా మెరుస్తోంది. అది సాధారణ కాంతి కాదు. అది నేరుగా అతని కళ్లల్లో పడుతూ లేచిరా అని పిలుస్తున్నట్టుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ కాంతి నెమ్మదిగా దగ్గరికి వస్తోంది. అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న గడియారం ఆగిపోయింది. గాలి గట్టిగా వీచింది. సత్యవ్ ఆ కాంతిని వెంబడించాడు. అది అతన్ని ఊరికి బయట ఉన్న పాత శివాలయం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. కాని ఆ కాంతి మరింత ప్రకాశించింది. కాంతి రూపం తీసుకుంది. అది పరమాత్మ, ఒక ప్రకాశవంతమైన శక్తి. సత్యవ్ ఆ కాంతిగళం లోతైనది, కాని స్నేహపూర్వకంగా ఉంది. నీ జీవితంలో నిన్ను వెనక్కి లాగుతున్నది నీ సోమరితనం, నీ సాకులు. వాటిని వదిలేస్తేనే నువ్వు నీ విధిని మార్చగలవు. ఈ రాత్రి నీ పరీక్ష. అప్పుడే చుట్టూ చీకటి మరింత గాఢమైంది. చీకటిలోనుంచి భయంకరమైన ఆకారాలు బయటికి వచ్చాయి. అవే అతని అలసత్వం, భయం, అపజయ భయం, సాకులు. సత్యవ్ గుండె బలంగా కొట్టుకుంది. కాని ఆ కాంతి అతని ముందు నిలబడి ఉంది. భయపడవద్దు, కాంతి చెప్పింది. నువ్వు నమ్మకం పెంచుకో, ప్రతి భయాన్ని ఎదుర్కో. ఒక్కో భయాన్ని సత్యవెదుర్కొన్నాడు. చివరికి అన్ని ఆకారాలు మాయమయ్యాయి. ఆ క్షణంలో ఆకాశంలో మెరుపులు కురిశాయి. కాంతి మెల్లగా చెబుతూ, ఇప్పటినుండి నీలోని చీకటిని నువ్వే జయించావు. ఇది నీ నిజమైన జాగరణ. వెళ్ళి నీ జీవితాన్ని నిర్మించు. ఉదయం వెలిగింది. సత్యవ్ కళ్ళు తెరిచాడు. కాని ఇది కల కాదు. అతని గదిలో ఒక చిన్న కాంతి ఇంకా మెరుస్తోంది. అది అతనికి గుర్తు. ఈ రాత్రినుంచి అతని జీవితం మారిపోయింది.